ఫైనల్గా మా సర్టిఫికెట్లు మా చేతులకు వచ్చేసినాయి. యాలో యాలా యాలో రే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వికీ వ్లాగ్స్. గైస్, ఇదే మా కాలేజ్. ఇదే మా వెయిటింగ్ హాల్. ఇక్కడ పేరెంట్స్ కూకొని వెయిట్ చేస్తారు. ఇక్కడ ఇంటికి పోవాలన్నా, ఇంటికి ఇంచెల్లి కాలేజ్కి రావాలన్నా ఇక్కడ ఇన్కమ్ రిసిప్ట్స్ చూపించి రావాలి. ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో కాలేజ్ ఫీ పే చేసేది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ చైర్ ఉన్నది కదా, చైర్ కూడా వైస్ ప్రిన్సిపాల్ కూకొని ఇంటికి పోవాలన్నా ఇంకా అసలు రావాలన్నా అని సిగ్నేచర్ పెడతారు. ఇక్కడ సార్లు అందరి బండి పార్కింగ్ చేస్తారు. ఇక్కడ ఇది మా సివింగ్ ఒకసారి లోపలికి పోయేద్దాం. ఇదేమో కాలేజ్కి మెయిన్ గేట్, మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి వెళ్ళే ఏ వెహికల్ వచ్చినా కానీ, ఏ కార్ వచ్చినా కానీ, ఏ ఫుడ్ ట్రావెల్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళే. గాయస్, మనం ఇప్పుడు సివింగ్ పోదాం. ఇక్కడ వాళ్ళు వస్తారు, ఒకసారి లోలాని కనుక్కుందాం. లోల్ అంటే చెప్తలేరు, ఒకసారి లోపల ఉన్నారు పోరి అని అంటారు. ఎందుకంటే ఆ లోళ్ళు లాస్ట్కి అయితే తెలుసుకున్న లోల్ అని చేయాలట, జూనియర్ లెక్చరర్ అట. ఇక్కడనే ఈ గ్రౌండ్లోనే ఊకొని మార్నింగ్ స్టడీ అవర్, ఈవినింగ్ స్టడీ అవర్ అని ఇక్కడనే ఊకొని చదువుకుంటాం. ఇక ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే ఇప్పుడు వాళ్ళు రాలనట్టారు, అంతా ఏం లేరు మంది. ఈ క్లాస్లో అనిపిస్తుంది కదా, ఆ సార్ మా ఇంగ్లీష్ సార్, అండ్ ఇక్కడ మా సంస్కృత్ సార్ ఉన్నారు. అందరిని ఒకసారి క్లాస్ అయిపోయినాక మీట్ అవుదామని చూసినాం. అట్లా పోయి ఇక్కడ సెకండ్ ఇయర్ ఇల్లు ఇంకా ఊరు రాలేరు, బెంచ్లు లేవు, ఏం లేవు. ఇక అక్కడ స్టేట్ వచ్చేసి సార్ పేరు కిరణ్ రెడ్డి సార్, అక్కడ ఎకనామిక్స్ చెప్తాడు. ఇప్పుడు మన స్టాఫ్ రూమ్లోకి అయితే పోదాం. ఇక్కడ సివింగ్ స్టాఫ్ రూమ్ ఇది. కామర్స్ సార్ నుండి సివిక్ సార్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పిన సార్ని. వికీ బ్లాగ్ సబ్స్క్రైబ్, వికీ బ్లాగ్ సబ్స్క్రైబర్. సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇదంతా వాష్రూమ్స్ ఏరియా మొత్తం. ఇక్కడ అంచెల అక్కడ తిరిగేది చుట్టూ ఉంటుంది మొత్తం తిరిగేది. కొన్ని వేల మెమరీసే ఉన్నాయి ఇలా. దీంట్లో చదివే వాళ్ళకి, చదివిన వాళ్ళకే తెలుస్తుంది. ఈ మా సంస్కృత్ సార్ వివేక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఉసుకవారు వచ్చారు ఎందుకేమో అని. ఎందుకంటావు రావాలి, ఎందుకంటావు ఏం ప్లే గ్రౌండ్ చేయరు. ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది, అక్కడ మా మెస్ అన్నట్టు అది. కానీ అన్నం తినడు, టిఫిన్ తినడు, అన్ని ఇంటి మూసుకున్నా తెలుసు. గైస్, ఇది ఏవింగ్ మొత్తం చేంజ్ చేసి పడేసారు ఒక 3 నెలలని. మేమున్నప్పుడు ఇట్లా లేదు, మొత్తం గార్డెన్లకి వేసేసారు. ఇవన్నీ చెట్లు ఉంటుండే మొత్తం మేమున్నప్పుడు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటుండే, మొత్తం ఇప్పుడు గార్డెన్ చేసేసారు సీదా. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో ఎంపీసీ వాళ్ళ క్లాసులు, ఇంకా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ ఏమో మొత్తం హాస్టలే పైన. ఈ గ్రౌండ్ మొత్తం కాకుల ఏరియా. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కాకులే కనిపిస్తాయి, ఏ చెట్టుకైనా ఎక్కడైనా కానీ కాకులే కనిపిస్తాయి. ఈ కాలేజీ మొత్తం 17 ఎకరాలు. ఈ కాలేజీ బ్రాంచ్లు అయితే 2, ఒకటి కరీంనగర్, ఒకటి పెద్దపల్లి. ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు 40 సంవత్సరాలు అవుతుందట. మన ముంగళ గింజలు పోతలేడా ఆయన, మన మెస్లా కుకింగ్ చేస్తాడు.
ఇది మా క్యాంటీన్, ఇల్లు ఉంటుంది మా క్యాంటీన్. ఈ క్యాంటీన్ అంకుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. మొత్తం ఏ టు జెడ్ దొరుకుతాయి. ఐస్ క్రీమ్లు, ఫ్రిడ్జ్, బుక్కులు, పెన్నులు, పాలకులు, మగ్గులు చిన్న దొరుకుతాయి. ఇటు సైడ్ కాలేజ్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటికి కాలేజ్ ఉన్నాయి. వికీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా బుక్స్ రూమ్. ఇది అన్ని బుక్స్ ఇంట్లోనే దొరుకుతాయి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అన్ని బుక్స్ ఇంట్లోనే దొరుకుతాయి. ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒక బీరో లెక్క ఉంది కదా, ఆ గ్లాసులల్లో పాములు, ఇంకా కప్పలు, బల్లీలు, ఇంకా అన్నీ ఉంటాయి. ఇది ల్యాబ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కానీ మనకు తెలియదు ఎట్లా. అది ఇదే మా మెస్. ఇక్కడ రైట్ సైడ్లో పాలును చాయ్ పోస్తారు మార్నింగ్ ఈవినింగ్. ఇది వాటర్ తాగేది, కొంచెం వాటర్ తాగి స్విమ్మింగ్ పోవాలి. ఇక్కడ వాలీబాల్ ఆడదాం. ఇక్కడ లాస్ట్కి క్లాసులను అయిపోయాక సిఈ సార్లను అందరినీ కలిసినాం.